The climate of Medina did not suit some people, so the prophet ordered them to follow his shepherd, that is, his camels, and drink their milk and urine as a medicine. So they followed the shepherd, that is the camels, and drank their milk and urine till their bodies became healthy. They then they killed the shepherd and drove away the camels. When the news reached the prophet, he sent some people in their pursuit. When they were brought, he cut their hands and feet, and their eyes were branded with heated pieces of iron. ఏమవుతుంది చెప్పండి, అసలు చెప్పండి. అవును. సో బేసికల్ గా ఇక్కడ స్టోరీ ఏంటంటే ఆ ముగ్గురు ప్రాఫిట్ దగ్గరికి వచ్చారండి. ఒక ముగ్గురు అక్కడి నుంచి మక్కా నుంచి మదీనాకు వచ్చారు. వేరే ఊరు నుంచి మదీనాకి ప్రాఫిట్ దగ్గరికి వచ్చారు. సో వాళ్ళకి క్లైమేట్ ఆఫ్ మదీనా డి నాట్ సూట్ సమ్ పీపుల్. వాళ్ళకి ఆ క్లైమేట్ సరిపోకపోతే ప్రవక్త సో ద ప్రాఫిట్ ఆర్డర్ దెమ్ టు ఫాలో హిస్ షెపర్డ్. అప్పుడు ప్రాఫిట్ ఏం చెప్పినాడు, నా దగ్గర కాపరి ఉన్నాడు, నా కాపర్తో పో, నా కాపర్ నీకు ట్రీట్మెంట్ ఇస్తాడు అని వాళ్ళ ముగ్గురిని పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేసినారు, ఆ కాపరి పోయి ఆ క్యామల్స్ దగ్గరికి పోయి వచ్చ కొంచెం కలెక్ట్ చేసుకొని కొంచెం పాలల్లో కలిపి తాగండి, మీకు ఆరోగ్యం కరెక్ట్ అయిపోతుంది, అంటే ఇదొక మందు మీకు అని చెప్పి ఉచ్చతో కలిపిన పాలు ఇచ్చినారు వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఒంటెలో ఉచ్చతో కలిపిన పాలు తాగమని వాళ్ళకి మెడిసిన్ గా ఇచ్చినాడు. సరే, అది ఇచ్చినాడు. అది ఒక స్టోరీ. దీంట్లో 2 స్టోరీలు ఉన్నాయండి గాయత్రి పేరుగా. ఒకటేమో అది తాగినాడు కదా, ఆ తాగిన వాళ్ళు ఆరోగ్యం బాగైపోయి వాళ్ళు ఆ షెపర్డ్ని చంపేసి ఆ క్యామెల్ని తీసుకొని పారిపోయారు. పారిపోతే అది ఈయనకి తెలిసింది, ఆదర్శం పురుషుడికి తెలిసిన తర్వాత సరే వాళ్ళు పట్టుకురమ్మని చెప్పి పట్టుకొచ్చినారు. పట్టుకొస్తే ఇక్కడ చూడండి, వాళ్ళు చేసింది తప్పే, దొంగతనమే చేస్తే మన ఆదర్శ పురుషుడు ఇచ్చిన పనిష్మెంట్ ఉంది. వాళ్ళ చేతులు కట్ చేసి కళ్ళలో అది ఐరన్ కరిగించి కొండతో పోసేస్తాడు అంతే. చేతులు కట్ చేసినాడు, బ్రాండెడ్ విత్ హీటెడ్ పీసెస్ ఆఫ్ ఐరన్. ఓకే, ఒక నిమిషం. ఒకటి చేతులు కట్ చేసినాడు, అవునండి, కాళ్ళు కట్ చేసినాడు, కళ్ళల్లో కాలుతున్న మెల్ట్ అవుతున్న రాడ్లు దింపినాడు కళ్ళలో. అవును. సో ప్రాఫిట్ మొహమ్మద్ ని ఏమంటారు తెలుసా, రెహమతుల్లాలమీన్ అంటే రెహమత్ అంటే దయామయుడు, ఆలమీన్ అంటే ఉత్తమ ఆలా దర్జా అనమాట, బెస్ట్ దయామయుడు. ఇంకా అంతకన్నా మంచి దయామయుడు, పెద్ద దయామయుడు ఇంకా లేడు. India Muslim, come to Gaza.